రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చేసి మరి ప్రతి గ్రామం ప్రతి పట్టణం కూడా స్వచ్ఛంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి మరి ముందుకు పోవటం అనేటువంటి జరుగుతుంది. ప్రతి నెల ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమం అనేటువంటి 3వ శనివారం అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది 3వ శనివారం అనేటువంటిది కాకుండా ఆ నెల 1వ తారీఖు నుంచి కూడా ఆ థీమ్ పైన మనం అందరం కూడా పనిచేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దిశానిర్దేశం అనేటువంటి కంటిన్యూగా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మన మెయిన్ పాయింట్ అంటే why is it important? ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఉంది? మనకి సమ్మర్ టైం వస్తుంది. ఆల్రెడీ నేను ఇది మీరు కూడా చూస్తున్నారు న్యూస్ పేపర్లో చాలా మలేరియా కేసెస్, ఫీవర్ కేసెస్ ఆన్ ద రైస్. సో మనకి టైం కొంచెం క్రూషల్గా ఉంది. సో ఈ టైంలో ఎలా మనకి డిస్పోజ్ చేయాలి, వేస్టేజ్ ఎలా డిస్పోజ్ చేయాలి, ఎలా సెగ్రిగేట్ చేయాలి సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్, ఎలా మనకి బై ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలి. సో ఈ మొత్తం ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంత పిఓ గారు చెప్పినట్టు ఈ పార్వతీపురం జిల్లాకు వచ్చిన కొత్తలో చాలా మంది ఒకటే చెప్పారు, చాలా నూక్ అండ్ కార్నర్ లో ఉంటుంది అండ్ కొంచెం గిరిజన ప్రాంతం కూడా ఉంటుంది. ప్రతి వారం కూడా మనం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కూడా ముందుకు జరగడం. ఇది మనం ఎంత ఆఫీషియల్స్ వెళ్ళి ఒక కాలువ శుభ్రం చేసి ఒక చెత్త సేకరించినంత మాత్రాన అది మార్పు అనేది రాదు. ఇది ఒక అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ మార్పు తీసుకురావాలి. అది తీసుకురావాలంటే సమాజంలో ఉన్నటువంటి మహిళా మనులు కానీ లేదంటే ఎస్హెచ్జి మహిళలు కానీ దీంతో భాగస్వాములై వాళ్ళు ఆ ప్రజలకు కూడా ప్రతిరోజు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి ఈ విషయం మీద కొంచెం బాగా అవగాహన కల్పించినట్లయితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించి పారిశుద్ధ్యం వల్ల కేవలం చెత్త తీయడం ఒకటే కాదు, ఆరోగ్యం అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. అంటే మంచి పరిసరాలు ఉంటే మంచి ఆలోచన ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. సో ఆరోగ్యకరమైన సమాజం మంచి ఉత్పత్తిని కూడా ఇస్తుంది. సో మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. తద్వారా మంచి సమాజాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మిగతా జిల్లాలకి కానీ మిగతా రాష్ట్రాలకు కానీ మన పార్వతీపురం జిల్లా ఆదర్శమైనటువంటి గ్రామంగా మారడం జరుగుతుంది. ఇప్పుడు సో ప్రతి ఒక్క ఈ మాస్టర్ ట్రైనర్స్ కూడా విలేజ్ అండ్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ లెవెల్లో అన్ని వార్డులను పర్యటించి సర్వే చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తారు. సో మనందరం కూడా నడుము బిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఇది ఒక కలెక్టర్ వల్ల కానీ ఒక పిఓ వల్ల కానీ ఒక వ్యక్తి వల్ల అవ్వదు. సో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క సిటిజన్ మనం ఏదైనా వాటర్ తాగి బయట పడేయడం చేయకూడదు, ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ రోడ్డు మీద అలా విచ్చలవిడిగా పడేయడం చేయకూడదు. అది ఒక సిన్సియారిటీ, సీరియస్నెస్, డిసిప్లిన్ ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉంది. సో